హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈకో అప్డేట్స్. ఫ్రెండ్స్, వాట్సాప్లో ఎవరికైనా బిజినెస్గా ఉపయోగించాలనుకున్నప్పుడు క్యాలిక్యులేటర్ అవసరం అవుతుంది. క్యాలిక్యులేటర్ గురించి మనము బ్యాక్ వెళ్ళేసి క్యాలిక్యులేటర్ యాప్లో క్యాలిక్యులేట్ చేసుకొని ఆ క్యాలిక్యులేటర్ స్క్రీన్ షాట్ చేసి మనము వాట్సాప్ ద్వారా సెండ్ చేస్తాము. ఫ్రెండ్స్, ఇలా కాకుండా మనకు క్యాలిక్యులేటర్ కీబోర్డ్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని సెర్చ్లో క్యాలిక్యులేటర్ కీబోర్డ్ అని సెర్చ్ చేయాలి. క్యాలిక్యులేటర్ కీబోర్డ్ ఉంది. క్యాలిక్యులేటర్ కీబోర్డ్ను మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇన్స్టాల్ అయింది. ఓపెన్ చేసినాక ఇక్కడ ఈ నోటిఫికేషన్ అలో అని వస్తుంది, దాన్ని ఓకే చేసుకోవాలి. కీబోర్డ్ క్యాలిక్యులేటర్ ఇక్కడ కనబడుతుంది కదా, దీన్ని ఓకే చేసుకొని ఇక్కడ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటే ఇది జీబోర్డ్ టైప్లోనే ఇది కూడా కీబోర్డ్ మనకు ఫోన్లో ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది. బ్యాక్ వచ్చేసి ఇక్కడ సెట్టింగ్స్ అనేది ఉంది కదా, క్యాలిక్యులేటర్ కీబోర్డ్ సబ్మిట్ అనేది ఓపెన్ చేసి దాంట్లో బోత్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకొని బ్యాక్ రావాలి. ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసుకోవాలి. వాట్సాప్లో ఇక్కడ చూడండి, ఇక్కడ కీబోర్డ్ మనకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ స్పేస్ బార్లో లాంగ్ ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ కింద క్యాలిక్యులేటర్ కీబోర్డ్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని ప్రెస్ చేస్తే వచ్చింది. ఫ్రెండ్స్, ఇదే క్యాలిక్యులేటర్ కీబోర్డ్. మనం క్యాలిక్యులేటర్ చేయాలనేటప్పుడు ఇక్కడ క్యాలిక్యులేటర్ సింబల్ కనబడుతుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే ఇది క్యాలిక్యులేటర్గా మనకు డిస్ప్లే అవుతుంది. ఫ్రెండ్స్, దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలంటే ఫర్ సపోజ్ కీబోర్డ్కి వెళ్ళేసి రాజు అనే ఒక వ్యక్తి, అతనికి 1200 నేను ఇచ్చాను అనుకుందాము. 1200లో అతను మనకు 600 ఇచ్చాడు, బ్యాలెన్స్ 600 ఉంటుంది. ఇది రాజుకు నేను పంపించాలి. క్లియర్గా పంపించాలనుకున్నప్పుడు ఇక్కడ మీద ఈ బటన్ నొక్కి వేస్తే డైరెక్ట్ ఇది వాట్సాప్ చాట్లో డిస్ప్లే అయింది. దీన్ని సెండ్ బటన్ నొక్కినప్పుడు రాజు 1200 వెళ్ళి 600 ఇచ్చాడు, 600 బ్యాలెన్స్ ఉందని చెప్పేసి అతనికి క్లియర్గా కనబడుతుంది. ఫ్రెండ్స్, ఈ కీబోర్డ్ వాట్సాప్లోనే కాదు మెసేజ్ యాప్లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది క్యాలిక్యులేటర్తో సహా ప్లస్ కీబోర్డు, దీంట్లో ఇమోజెస్ ఇవన్నీ సేమ్ కీబోర్డ్ ఏ విధంగా పనిచేస్తుందో అట్లా పనిచేస్తూ మళ్ళీ క్యాలిక్యులేటర్ కూడా ఇది యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈకో అప్డేట్స్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయగలరు. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.